సో మళ్ళీ నెక్స్ట్ ఈ వినాయకుల్ని నిమజ్జనం చేసిన తర్వాత ఎలా బయటికి తీస్తున్నారో అవన్నీ చూపిస్తాను నేను మీకు క్లియర్గా. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. సో మనకు అలా కొక్కిలు అయితే తగిలిచ్చేస్తారు 4 sides. సో వన్స్ మనకు కొక్కిలు బిగించేసిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు సిగ్నల్ ఇస్తారు మన క్రెయిన్ డ్రైవర్కి. ఈ విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, వండర్ఫుల్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ నిమజ్జనం అయిన వెంటనే ఒక 70% 80% విగ్రహం కరగగానే మనమైతే ఇప్పుడు ఒక ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చాం. ట్యాంక్ బండ్ దగ్గర మనకు ఎలా వీళ్ళు నిమజ్జనం చేస్తున్నారో మీకు చూపిస్తా ఈరోజు. సో ఇక్కడ మనకు వరుసగా వినాయకులు అయితే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి వినాయకులు. ఇక్కడ ఈరోజు నిమజ్జనం ఎలా చేస్తారో చూద్దాం మనం. సో ఇదే ప్లేస్ లోనే మనకు ఖైరతాబాద్ విగ్రహం అయితే నిమజ్జనం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఇంకా మిగతా వినాయకులు ఎలా అయితే ఇక్కడ నిమజ్జనం చేస్తారో చూస్తాం, పదండి మీకు చూపిస్తా. సో గైస్ వన్స్ మనకి ఇక్కడ నిమజ్జనాలు అయిపోయిన వెంటనే వినాయకుల్ని ఎలా వీళ్ళు మళ్ళీ బయటికి తీస్తున్నారు కూడా చూపిస్తా. సో జస్ట్ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. నేను మొత్తం వినాయకుడిని నిమజ్జనం చేసిన దగ్గర నుంచి మళ్ళీ వినాయకుడిని బయటకు ఎలా తీస్తున్నారు అండ్ దాన్ని మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తారో అవన్నీ మీకు చెప్తా. ఓకే, సో ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు ఇక్కడ వీళ్ళు ఇప్పుడే ఈ వినాయకుడిని క్రేన్ కట్టి లిఫ్ట్ చేయబోతున్నారు. సో వీళ్ళు ఎలా ఈ క్రేన్ ని ఎగ్జాక్ట్ గా దాన్ని కట్టబోతున్నారు మీకు చూపిస్తా చూడండి. మనకైతే 4 wires ఉన్నాయి ఇక్కడ. ఆ 4 wires వీళ్ళు ఫ్రంట్ 2 బ్యాక్ 2గా ఫిక్స్ చేస్తున్నారు. ఆ ఫిక్స్ చేసిన తర్వాత లిఫ్ట్ చేసి చాలా స్లోగా అయితే మనకు ట్యాంక్ బండ్లో అయితే వీళ్ళు నిమజ్జనం చేస్తున్నారు. సో చూడవచ్చు మనకి ఇలా 4 side హుక్ వేసేసి నిదానంగా మనకు క్రేన్ అయితే లిఫ్ట్ చేయబోతుంది. ఇప్పుడు ఇలా లిఫ్ట్ చేసేసి మనకు ట్యాంక్ బండ్లో అయితే చాలా జాగ్రత్తగా నిమజ్జనం అయితే చేస్తున్నారు. కింద ఎంతో మంది జనాలు ఉన్నారు కాబట్టి క్రేన్ డ్రైవర్ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. సో అలా మెల్లగా మనకు క్రేన్ డ్రైవర్ అయితే తీసుకెళ్తున్నాడు. సో ఇక్కడ జనాలు కూడా చాలా మంది ఉన్నారు చూడవచ్చు మీరు కింద. సో చాలా నిదానంగా అయితే చేస్తున్నారు ఇక్కడ. ఇలా చేయకపోతే మళ్ళీ పొరపాటున ఇది ఏదైనా జరిగే ప్రమాదం ఉంది కాబట్టి చాలా స్లోగా అయితే తీసుకెళ్తున్నారు చూడచ్చు. ఇలా ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం చూస్తుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ ఎక్స్పీరియన్స్. సో ఒకసారి చూడొచ్చు మీరు దేవుణ్ణి అలా గాల్లో తీసుకెళ్తుంటే ఆ బ్యాక్ సైడ్ ఆకాశం, ఈ విజువల్స్ అనేది చాలా అద్భుతంగా ఉంది గైస్. ఖచ్చితంగా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో మీరు హైదరాబాద్లో ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకుండా ఈ ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చి నిమజ్జనాన్ని అయితే చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది. సో మళ్ళీ నెక్స్ట్ ఈ వినాయకుల్ని నిమజ్జనం చేసిన తర్వాత ఎలా బయటికి తీస్తున్నారో అవన్నీ చూపిస్తాను నేను మీకు క్లియర్గా. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. సో మీకు క్లియర్ వ్యూ వస్తుంది. ఓకే, క్రెయిన్ డ్రైవర్ నిజంగానే చాలా మెచ్చుకోవచ్చు. ఎన్నో వినాయకుల్ని అదే ప్లేస్లో కూర్చొని మంచిగా చాలా అంటే చాలా ఓపికతో నిమజ్జనం చేస్తున్నారు. సో ఇక్కడైతే చూడొచ్చు మరో వినాయకుడిని లిఫ్ట్ చేయడానికి క్రేన్ అయితే సిద్ధమైంది. సో ఇప్పుడు మన కంటి ముందు ఉండే వినాయకుడిని అయితే ఇప్పుడు నిమజ్జనం చేయడానికి రెడీ చేస్తున్నారు. సో ఇప్పుడే మనకు క్రేన్ కూడా ఇక్కడ వచ్చి ఎగ్జాక్ట్గా ఆగింది. సో మనకు అలా కొక్కిలు అయితే తగిలిచ్చేస్తారు 4 sides. సో వన్స్ మనకు కొక్కిలు బిగించేసిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు సిగ్నల్ ఇస్తారు మన క్రేన్ డ్రైవర్కి. సో ఆయన అయితే లిఫ్ట్ చేసేసి మనకు నిమజ్జనం అయితే చేస్తారు. ఓకే, అలా అయితే మనకు సిగ్నల్ అయితే ఇస్తాడు క్రేన్ డ్రైవర్కి ఇక్కడ బిగించేసిన తర్వాత. సో స్లోగా మనకైతే వినాయకుని గాల్లో తీసుకెళ్ళి అలా నిమజ్జనం చేసేస్తారు. చూడొచ్చు ఎంత బాగుందో ఈ విజువల్స్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కై, దేవుడు అలా గాల్లో వెళ్తుంటే చాలా చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ఫీల్ కూడా. సో ఖచ్చితంగా మీరు హైదరాబాద్లో ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఖచ్చితంగా మీరు ఈ ఎక్స్పీరియన్స్ పొందాల్సిందే. సో ఎవరికైతే నిమజ్జనం చాలా ఇష్టం ఉంటుందో, సో చిన్నప్పటి నుంచి మనము ఎన్నో నిమజ్జనాలు చూస్తుంటాం మన ఊర్లలో. సో మన ఊర్లలో కాలువల్లో వేయడం కానీ లేకపోతే బావుల్లో వేయడం కానీ. సో ఇక్కడికి వచ్చి ఒకసారి చూడండి, ఈ విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, వండర్ఫుల్ అని చెప్పొచ్చు. ఓకే,
సో వన్స్ నిమజ్జనం అయిపోయిన వెంటనే సో కొద్దిసేపటికి అది కరిగిన వెంటనే మళ్ళీ మనకి ఇలా పక్కకి లాగేస్తారు ఫ్రెండ్స్ మొత్తం వినాయకులని. సో చాలా వినాయకులను అయితే ఇక్కడ నిమజ్జనం చేయాలి కాబట్టి అన్ని అక్కడే వదిలేస్తే మళ్ళీ చేయలేరు. సో ఐరన్ మెటల్ ఏదైతే ఉందో అవన్నీ మళ్ళీ పక్కకు తీయాలి కాబట్టి సో వెంటనే ఇలా మనకు మొత్తం విగ్రహాలు కరిగిన వెంటనే ఇలా పక్కకు తీసేస్తారు. చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ అయితే మన ఖైరతాబాద్ విఘ్నేశ్వరుని నిమజ్జనం చేసిన ప్లేస్. చూడొచ్చు ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా మన ఖైరతాబాద్ విఘ్నేశ్వరుని హ్యాండ్ అయితే కనపడుతుంది అక్కడ. సో ఈ ప్లేస్లోనే నిమజ్జనం చేశారు. సో మన ఖైరతాబాద్ విఘ్నేశ్వరుని నిమజ్జనం చేసిన క్రేన్ అయితే ఇదే. సో అదైతే ఇప్పుడు క్లోజ్ ఉంది. సో మనకు వన్స్ వినాయక నిమజ్జనం అయిపోయినట్టు ఇలా మొత్తం పక్కకు తీసుకొచ్చి మనకైతే ఇక్కడ వర్కర్స్ అందరూ కలిసి దాన్ని మొత్తం డిస్మాండ్లింగ్ ఏదైనా మిగిలి ఉంటే మొత్తం డిస్మాండిల్ చేసేసి ఈ ఐరన్ అయితే మనకు బయటికి తీసేస్తారు పూర్తిగా. ఎంతో అద్భుతమైన అందమైన వినాయకుల్ని మనం ఎన్నో రోజులు ఒక 9-11 days మంచిగా పూజలు చేసి ఇలా నిమజ్జనం చేయాలంటే నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది. బట్ తప్పదు, ఖచ్చితంగా మనం మన ఆచారాన్ని పాటించాలి. సో ఇక్కడ నిమజ్జనం అయిన వెంటనే ఒక 70%-80% విగ్రహం కరగగానే బయటికి లాగేసి ఇలా మనకు డిస్మాండిల్ చేసేసి వేరే చోటుకైతే తరలిస్తారు ఆ ఐరన్ అనేది ఏదైతే ఉందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్.